శ్రీమతి నమః. మనమేమో మన దేశంలో ఉన్న దేవాలయాల్ని కూలగొట్టేస్తున్నా నోరు మూసుకుని కూర్చుంటాం. కానీ పరాయి దేశంలో ఉన్న మన దేవాలయాల్ని పరాయి వాళ్ళు మాదంటే మాది అని చెప్పి దెబ్బలాడుకుంటున్న యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చేసాయి. యుద్ధ వాతావరణం ఏంటి? యుద్ధమే చేస్తున్నాయి. ఆ దేశాలు ఏంటంటే కాంబోడియా, థాయిలాండ్. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాల్ని కూల్చివేసినా కిమ్మన్నాస్తి మనకేం పట్టల. కాసేపు ఏదో గొడవ చేసేసి వచ్చేస్తాం, ఆ తర్వాత అది సమసిపోతుంది. మొన్న కూడా ఇంతవరకు ఎన్నో దేవాలయాల్ని, మన భారతదేశంలో ఉన్న దేవాలయాల్ని కూల్చేశారు. మన దేవాలయాలనే బౌద్ధ ఆలయాలుగా వాళ్ళు చెప్పుకుంటూ ఈ బౌద్ధ ఆలయాలనే మనం కూల్చేసి మన హిందూ దేవాలయాల్ని కట్టేసుకున్నామని చెప్పి కొంతమంది సోకాళ్ళు సూడో సెక్యులర్స్ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మన దేవాలయాల్ని కూల్చేసి పరాయి వాళ్ళు ప్రార్థనా మందిరాల్ని కట్టేసుకున్నా సరే మనం ఏమి అనం, మనం ఏమి మాట్లాడం. అవన్నీ ఎందుకు? ఆక్రమించుకున్న సంగతి పక్కన పెడితే మన దేవాలయాల్ని కూల్చేస్తేనే మనం మాట్లాడలేకపోతున్నాం. ఈ బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. ఆ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేస్తే కనీసం అక్కడ తహసీల్దార్ కనీసం కూడా మాట్లాడలేదు. ఈ మాధవీలత గారు వచ్చి అసలు అలా ఎలా పడగొడతారు? పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి కదా మీరు ఏం మాట్లాడకుండా ఉన్నారు, అదే పరాయి వాళ్ళైతే మాత్రం ఊరుకుంటారా? వాళ్ళ దేవాలయాలు జోలికొస్తే మీరేం మాట్లాడకుండా ఉంటారని చెప్పి గొడవ చేశారు. ఎంత గొడవ చేస్తే మాత్రం మనలో యూనిటీ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. మనలో యూనిటీ లేదు, రాదు కూడా. మనం ఏం మాట్లాడం, మనకి ఏదైనా అందులో ఉపయోగం ఉంటే తప్ప మనం దేని గురించి మనం మాట్లాడము, దేని గురించి ప్రశ్నించము కూడా. కానీ ఈ పరాయి దేశాలైన థాయిలాండ్, కంబోడియా ఏం చేస్తున్నాయో తెలుసా? శివాలయం మాదంటే మాది అని అంటున్నాయి. ఎందుకంటే అఫ్ కోర్స్ డబ్బు కోసమో దేనికోసమో పక్కన పెట్టేయండి, కానీ అది వారసత్వ సంపద, మాది, మా వారసత్వ సంపద. ఆ దేవాలయం ఉంటే మాకు చాలా గొప్పతనం, మాకు ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పి ఆ దేవాలయం కోసం యుద్ధం చేస్తున్నాయి. అలాంటి యుద్ధం మనం చేస్తామా? ఇప్పుడు ఈ థాయిలాండ్, ఈ కంబోడియా మధ్య యుద్ధ వాతావరణం ఏంటి అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ థాయిలాండ్కి కంబోడియాకి మధ్య సరిహద్దులో ఏదైతే శివాలయం ఉందో ఆ శివాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే భారతదేశం నుంచి సముద్రయానం చేస్తూ మన హిందూ తమిళ రాజులు నిర్మించారనమాట. అంటే దాదాపుగా 250 సంవత్సరాలు వాళ్ళు కట్టడాన్ని కట్టారు. మొదటేమో 9వ శతాబ్దంలో యశోవర్మన్, కంబోడియా రాజు, ఆ రాజు ఆ నిర్మాణాన్ని చెయ్యాలని అనుకుని మొదలు పెడితే తర్వాత సూర్యవర్మన్ 1, సూర్యవర్మన్ 2 వీళ్ళిద్దరూ తర్వాత దాన్ని పూర్తి చేశారు. ఈ సూర్యవర్మన్ రాజే ఈ ఓంకార వాటిక అనే దేవాలయాన్ని కూడా నిర్మించారు. వెంటనే ఓంకార వాటిక ఎక్కడుందండి అంటారు. ఈ ఓంకార వాటికే అంగ్కోర్ వాట్. ఇప్పుడు మనం కంబోడియా అని పిలుస్తున్నాం కదా, అది కూడా కాంభోజ నగరం, కాంభోజ రాజ్యం. దాన్ని కౌండిన్యుడు స్థాపించడా సామ్రాజ్యాన్ని. మనకి ఆ పేర్లు తెలియవు కాబట్టి అంకోర్ వాట్, కంబోడియా ఈ పేర్లతోనే మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ దేవాలయం మీద ఇప్పటికీ మనకి సంబంధించిన ఓంకారాలు, రామాయణ గాథలు, నాగాభరణాలు ఇవన్నీ ఉన్నాయి. అది శివాలయం. శిఖరేశ్వరుడు, భద్రేశ్వరుడు కొలువై ఉన్నారు ఆ శివాలయంలో. ఈ శివాలయం మాది అంటే మాది అని ఇటు థాయిలాండ్ వాళ్ళు, ఇటు కంబోడియా వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. అప్పట్లోనే కంబోడియా రాజు యొక్క భార్య ఈ శివాలయం మాది, మాకే రావాలని చెప్పి ఎన్నో పూజలు కూడా చేశారు. అసలు 15వ శతాబ్దంలో ఏం జరిగిందంటే ఈ థాయ్ సైన్యం ఏం చేసింది, ఈ కంబోడియా మీద దాడి చేసింది. అయోధ్య అప్పటి థాయిలాండ్ రాజధాని. అయోధ్య అంటే దాన్నే అయోధ్యగా పిలుస్తారు. మన మూలాలు చూడండి ఎక్కడున్నాయో. ఈ ప్రపంచ వ్యాప్తంగా మన మూలాలు ఉన్నా అది మా దేశం కాదు, ఇది మా దేశం కాదని చెప్పి మనం వాటిని వదిలేసాం. ఆ అయోధ్య నుంచి సైన్యం బయలుదేరి ఈ కంబోడియాలో ఉన్న శివాలయాన్ని ఆక్రమించుకుంది. అప్పుడే ఈ కంబోడియా ప్రజలు కూడా చాలా ప్రొటెస్ట్ చేశారు. అయినా సరే ఈ థాయ్ ప్రజలు, థాయ్ సైన్యం ఏం చేసిందంటే ఆ దేవాలయాన్ని చేజెక్కించుకున్నారు. అసలు ఆ దేవాలయం పేరు ప్రియ విహార్ అని, ప్రేహ్ విహార్ అని చెప్పంటారు. దాని తర్వాత ఈ థాయ్ సైన్యం ఆక్రమించుకున్న తర్వాత దాని పేరు మార్చేసింది. యూరోపియన్ సామ్రాజ్య శక్తులు ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకున్నప్పుడు 1907లో ఈ ఫ్రెంచ్ కి ధారాదత్తం చేసేసింది థాయిలాండ్ ఈ దేవాలయాన్ని, ఆ ప్రాంతాన్ని. వాళ్ళు పరిపాలించినంతసేపు పరిపాలించేసి చివరికి ఏం చేశారంటే ఈ దేవాలయాన్ని అక్కడికి ఇచ్చేసి థాయిలాండ్, లావోస్ అలాగే ఈ కంబోడియా ఈ 3 నగరాలకి సరిహద్దుని వాళ్ళు నిర్ణయించారనమాట. దాన్నే ఎమరాల్డ్ ఐలాండ్ అని చెప్పి అంటారు. ఈ ఎమరాల్డ్ ఐలాండ్ నేమో సరిహద్దుగా నిర్ణయించేసి వాళ్ళు స్వాతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు.
తర్వాత 1962లో ఏం జరిగింది, ఈ దేవాలయం మాది అని చెప్పి కంబోడియా వాళ్ళు కోర్టులో, ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేశారు. ఈ థాయిలాండ్ ఒప్పుకుంటుందా మాది అని థాయిలాండ్ కూడా గొడవ పెట్టింది. కానీ కోర్టు ఏమైనా కేసు తీర్పిచ్చిందంటే ఇది కంబోడియా వాళ్ళకి చెందుతుంది ఈ శివాలయం అని చెప్పి చెప్పింది. 1979లో ఏం చేసింది, ఈ థాయి ఆ శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం చుట్టూ మందు పాత్రలని పేర్చారంట. అంటే మనకి రాలేదు కాబట్టి వాళ్ళకి చెందకూడదు, మనం అనుభవించలేకపోయాం కాబట్టి ఎదుటివాడు కూడా అనుభవించకూడదు. అదే వెధబుద్ధి ఇప్పటికీ చాలా మందిలో ఉంది. సరే, వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ ఏమీ చేయలేకపోయారు. చాలా మంది అప్పట్లో గొడవలు కూడా జరిగాయి. మాదంటే మాది, యుద్ధ భూమిని చేసేస్తాం, యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చేస్తామని చెప్పి ఈ రెండు దేశాలు కూడా గొడవలు పెట్టుకున్నాయి, బెదిరించుకున్నాయి. ఆ తర్వాత ఏం చేసిందంటే కంబోడియా యునెస్కోని కోరింది, ఇది వారసత్వ సంపదగా గుర్తించండి అని. యునెస్కోనేమో ఆ దేవాలయాన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. ఎప్పుడైతే యునెస్కో తీసుకుంటుందో కొన్ని నిధులు కూడా ఆ దేవాలయానికి వస్తాయి. కానీ రగిలిపోతోంది థాయిలాండ్, నాకు చెందలేదు, నాకు రాలేదు, ఎలా అయినా సరే మాది మాకు కావాలి అని. అసలు ఈ థాయిలాండ్, కంబోడియా ఈ రెండు బౌద్ధాన్ని అనుసరిస్తాయి. బౌద్ధాన్ని అనుసరించినా కానీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా ఈ టెంపుల్ కాంప్లెక్స్ మీద, అందుకని మాది అంటే మాదని వాడు డబ్బులాటుకుంటున్నాయి. ఈ థాయిలాండ్ వాళ్ళు ఈ ఒక్క దేవాలయం మీద మాత్రమే కాదు, ఇంకొక 2 దేవాలయాలు ఉన్నాయి. ఆ 2 దేవాలయాలు కూడా చారిత్రాత్మకంగా మనకి చెందినవే అయినా ఆ 2 కూడా ఆ థాయిలాండ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ కంబోడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 2 కూడా మావి అని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అసలు ఈ కంబోడియాలో ఉన్న ఈ ప్రియ విహార్కి వెళ్ళాలి అంటే ఏకైక మార్గం ఏంటంటే థాయిలాండ్ మీద నుంచే వెళ్ళాలి. అది ఒక పర్వతం మీద ఉంది కదా ఈ శివాలయం. ఈ థాయిలాండ్ మీద నుంచే వెళ్ళాలి అంటే ఈ థాయిలాండ్ లో బస్సు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ థాయిలాండ్ లో వాళ్ళు బస్సులో టికెట్స్ తీసుకుంటారు అనమాట కంబోడియా వెళ్ళడం కోసం. ఆ కంబోడియాకి ఆ బస్సు వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, తుచ్ తుచ్ ఆ టికెట్స్ ఏం మాకు పనిచేయవు, మీరు మళ్ళీ ఇక్కడ టికెట్స్ కొనుక్కోవాల్సిందని చెప్పి వాళ్ళు అక్కడ గొడవ పడతారు. ఇలా ఇద్దరు 2 దేశాలు ఆ శివాలయం కోసం ఎంత పోరాటం చేస్తున్నాయి అంటే దాని మీద నుంచి వచ్చే సంపద, అది ఆర్థికంగా అయితేనేమి, సాంస్కృతిక పరంగా అయితేనేమి, దేశవ్యాప్తంగా వాళ్ళకి పేరు సంపాదించుకోవాలనే విషయం అయితేనేమి, కారణం ఏదైనా సరే ఆ శివాలయం కోసం 2 దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ ఓంకార వాటిక మీద, అలాగే ఇప్పుడు ఈ శివాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా మన హిందూ సంప్రదాయానికి సంబంధించి ఎన్నో శాసనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ శివాలయం థాయిలాండ్, కంబోడియా మధ్య అయితే ఏదైతే శివాలయం ఉందో ఆ శివాలయం మీద దివాకర పండితుడు అని మన హిందూ రాజుల యొక్క గురువు ఎన్నో శాసనాలని చెక్కిచ్చారట. కంబోడియా భాష అయిన ఖమేర్ అనే భాషలోను, సంస్కృతంలో కూడా ఇప్పటికే ఎన్నో శాసనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఎందుకు వచ్చిందంటే మొన్న ఫిబ్రవరిలో ఏం జరిగిందంటే ఈ కంబోడియా దేశస్థులు ఈ దేశ సరిహద్దు ఏదైతే ఉందో నిర్ణయించారు కదా, అక్కడ వీళ్ళు కంబోడియా జాతీయ గీతాన్ని ఆలపించారనమాట. ఈ భూభాగం మాదే అన్నట్లుగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ జాతీయ గీతాన్ని ఆలపించడం ఆ థాయి వాళ్ళకి నచ్చలేదు. వెంటనే వాళ్ళు యుద్ధానికి వచ్చేసారు. అలా యుద్ధానికి వచ్చినప్పుడు కొంతమందికి దెబ్బలు తగిలాయి, 2-3 ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఈ థాయి ఏమని బెదిరిస్తోందంటే కంబోడియాని, ఇదిగో నువ్వు గనక ఈ దీంట్లోంచి నువ్వు విరమించుకోకపోతే మీకు కరెంట్ కట్టేస్తాము, మీకు ఏ ఫెసిలిటీస్ మేము ఇవ్వము అంటుంది. అంటే ఇప్పుడు 2 దేశాలు బౌద్ధ దేశాలే, 2 దేశాలు పక్క దేశాలే, అలాగే ఈ 2 దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు ఉండేవి. ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి ఎగుమతులు దిగుమతులు ఆపేశాయి. ఈ కరెంట్ కోసం ఏదైతే కంబోడియా ఈ థాయిలాండ్ మీద ఆధారపడిందో ఇప్పుడు ఆ కరెంటును కూడా ఆపేస్తామని చెప్పి బెదిరిస్తోందనమాట. మీకు విషయం తెలుసా, ఆ ఓంకార వాటికకి ఎవరైనా భారతీయులు వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడ గోడల మీద క్షీరసాగర మదనము, రామాయణ గాథలు ఇవన్నీ చెక్కు ఉంటాయి. ఆ చెక్కు ఉండడం వల్ల ఇది హిందూ దేవాలయమే అని చెప్పి బయట వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ గా చెప్పేస్తారు అని చెప్పి వాళ్ళ భయం. ఆల్రెడీ మనకి తెలీదా ఆ ఓంకార వాటిక మనదే అని? తెలిసినా మనం ఏం చేయలేం. మన దేశంలో ఉన్న దేవాలయాలనే కాపాడుకోలేని దుర్భరమైన స్థితిలో ఉన్న మనం పరాయి దేశంలో ఉన్న మన దేశాలని మావి అని మనం చెప్పుకోలేము. వాటిని మా సంపద అని గర్వంగా మనం ప్రకటించుకోలేము. ఉన్నవి కాపాడుకుంటే బాగుంటుంది, అవి కూడా కాపాడుకునే స్థితిలో మనం లేం. తల్లి వేరికి చెదబట్టింది.
ఆ చెదని ఎలా పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఎప్పటికైనా ఆ పట్టిన చెద తల్లి వేరుని తినేస్తుంది. మన హిందూ సంప్రదాయాలని, సంస్కృతిని దెబ్బతీసే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. మన హిందూ సంప్రదాయాలని, సంస్కృతిని, ఆచార వ్యవహారాలని దెబ్బతీసేసేందుకు మన వాళ్లే మనలోనే పొంచి ఉంటే బయట వాళ్ళ నుంచి ఇంకెంత ప్రమాదం ఉంటుంది అనేది గుర్తించండి. మన వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే హిందూ ధర్మానికి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏరి పారేయాలి. పారేయకపోతే ఆ వటవృక్షం ఎప్పుడు కూలిపోతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు.